అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 12 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 25,000 నగదు, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల గ్రామానికి చెందిన బీసపోగు శాంసన్, బాపట్ల పట్టణానికి చెందిన కొండరకొండ కృష్ణకిషోర్, కాకినాడకు చెందిన ధర్మాడి దుర్గాప్రసాదులు గత కొంతకాలంగా నల్గొండ జిల్లాలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడడంతో పాటు ద్విచక్ర వాహనాల డిక్కీల నుంచి చోరీలకు పాల్పడుతున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బుధవారం ఉదయం 10:30 చందంపేట మండలం పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వచ్చిన 2 వ్యక్తులను ఆపి వేలిముద్రల తనిఖీ పరికరంతో చెక్ చేయగా వారు పాత నేరస్తులు బీసపోగు శాంసన్, కండరకొండ కృష్ణకిషోర్ అని తేలింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చందంపేట, వాడపల్లి, చింతపల్లి, ఇబ్రహీంపేట, నేరేడుచెర్ల, పెద్దవూర, పెబ్బేరు, మోత్కూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బెల్లంకొండ, బండ్లమోటు పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 దొంగతనాలకు పాల్పడినట్లు, అందులో 2 డిక్కీ దొంగతనాలు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసుల విచారణలో వీరిపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అనుమానాస్పద వ్యక్తి బంగారం అమ్మడానికి బంగారం షాపుకి వచ్చినట్లు సమాచారం రాగా పోలీసులు అక్కడికి చేరుకొని సదరు వ్యక్తిని విచారించగా తాను కాకినాడకు చెందిన ధర్మాడి దుర్గాప్రసాద్ అని రాత్రి సమయాలలో ఇంటి తాళాల్ని పగలగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 3 దొంగతనాలకు పాల్పడినట్లు, విక్రయించడానికి తీసుకువచ్చిన బంగారు ఆభరణాలు నల్గొండ 1 టౌన్ పరిధిలోని ఓ ఇంటిలో రాత్రిపూట చోరీ చేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దొంగలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిపిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, 1 టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, డిండి ఇన్స్పెక్టర్ బీసన్న, సిసిఎస్ఐలు శివకుమార్, విజయకుమార్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సిపిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, సిపిఎస్ కానిస్టేబుల్స్ గులాం దస్తగిరి, గణేష్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించి రివార్డులను ప్రకటించారు. నల్గొండ జిల్లా పోలీస్ గౌరవనీయులు జిల్లా ఎస్పీ సారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము పగలు మరియు రాత్రిపూట జరిగే దొంగతనాలను నివారించడానికి మా సిసిఎస్ జితేందర్ రెడ్డి సిఐ గారి ఆధ్వర్యంలో టీం మరియు 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి మరియు దేవరకొండ రూరల్ సిఐ బీసన గారి ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి సారు ఆదేశానుసారము పకడ్బందీగా 3 అంతర్రాష్ట్ర దొంగలను పట్టుబడి చేయడం జరిగింది ఈరోజు. అందులో మొదటగా బీసపోగు శాంసన్, ఇతను పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అతను మరియు కండరకొండ కృష్ణకిషోర్, ఇతను కూడా బాపట్ల మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరు కలిసి కొల్లపల్లి ఎక్స్ రోడ్ దగ్గర బీసన్న సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది సిసిఎస్ వాళ్ళతో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ యొక్క పాపులార్ డివైస్తోని ఫింగర్ ప్రింట్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు గతంలో దొంగతనం చేసిన నేరస్తులుగా గుర్తించడం జరిగింది. మొదటగా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే శాంసన్ ఇతను గతంలో డే అండ్ నైట్ దొంగతనాలు మరియు డిక్కీ అఫెన్సెస్ అన్నీ కలిపి 9 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. అతనితో పాటు కృష్ణకిషోర్, అతను 3 నేరాలు, ఆ 3 కూడా డిక్కీ అఫెన్సెస్ చేశాడు, డిక్కీ నేరాలు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళిద్దరిని పెద్దవర పోలీస్ స్టేషన్లో కృష్ణకిషోర్ను, అదేవిధంగా శాంసన్ను వచ్చేసి చందంపేట పిఎస్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అదేవిధంగా వీళ్ళ మొత్తం మీద వీళ్ళ ఇద్దరిపైన కలిపి మొత్తము 10 కేసులు అవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఉదయం అదేవిధంగా నల్గొండ 1 టౌన్ పరిధిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే అతను బంగారు నగలు తీసుకొని వచ్చి జ్యువెలరీ షాప్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే సిఐ గారికి మరియు సిబ్బందికి ఇన్ఫర్మేషన్ వచ్చి వెంటనే వాళ్ళు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే అతను గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన వచ్చిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతని దగ్గర
బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతడు దుర్గాప్రసాద్, ధర్మడి దుర్గాప్రసాద్. ఇతను కాకినాడ టౌన్కు చెందిన వ్యక్తి. ఇతను కూడా గతంలో కేసులలో జైలుకు వెళ్ళి వచ్చాడు. ఇతడు ప్రస్తుతం మన దగ్గర నల్గొండ 1 టౌన్ సంబంధించిన ఒక కేసు, 2 టౌన్లో ఒక మోటార్ సైకిల్ కేసు, అదేవిధంగా ఒక నైట్ హెచ్బి. ఇతని పైన 2 నైట్ హెచ్బీలు, 1 మోటార్ సైకిల్ థెఫ్ట్, అంటే మొత్తం 3 కేసులు ఇతను ఒప్పుకోలు చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కలిసి టోటల్గా ఇప్పుడు మనకు 13 అఫెన్సెస్, 13 నేరాలు ఒప్పుకోవడం జరిగింది. అందులో 3 వచ్చేసి డిక్కీ అఫెన్సెస్ ఉన్నాయి. మిగతా వచ్చేసి పగలు అండ్ రాత్రికి సంబంధించినటువంటి హౌస్ బ్రేకింగ్స్ ఉన్నాయి. డే అండ్ నైట్ హెచ్బీలు ఉన్నాయి. ఇలా మొత్తము వీళ్ళ దగ్గర 115.5 అంటే దాదాపు 11.5 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 300 గ్రాముల వెండి అంటే 30 తులాల వెండి ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ మొత్తము దాదాపు అన్నిటి కలిపి 13.5 lakhs, 13.5 lakhs ఉంటుంది వీటి పడుతుంది. వీళ్ళ ముగ్గురు నేరస్తులను కూడా ఇప్పుడు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వీళ్ళందరినీ పట్టుకోవడంలో ఎస్పీ గారి ఆదేశానుసారము మన సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి మరియు అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది అయిన మన విష్ణువర్ధనగిరి, అదేవిధంగా ఎస్ఐలు శివకుమార్, విజయ్ కుమార్, వారితో పాటు మా డిండి సిఐ బీసన్న గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సిఐ 1 టౌన్ మరియు సిసిఎస్ సిబ్బంది అందరూ కూడా వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతము ఇటీవల జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే మాకు సమాచారం ఇచ్చిన, లోకల్ ఎస్హెచ్ఓలకు సమాచారం ఇచ్చిన, అదేవిధంగా 100 డయల్ చేసిన వెంటనే మా సిబ్బంది హాజరై అటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.